విజయనగరం జిల్లా సంగవరపుకోట మండలంలో నిర్మితమవుతున్నటువంటి జేఎస్డబ్ల్యూ ఎంఎస్ఎంఈ పార్క్ ఏదైతే ఉందో గత కొంతకాలంగా దాని యొక్క బాధిత రైతులు గిరిజన నాయకులు అందరూ కూడా ఎమ్మెల్సీ రఘురాజు ఆధ్వర్యంలో పోరాటం చేశారు. ఈ పోరాటంపై కొత్త వివాదం మొదలైంది. అది విజయనగరం జిల్లా కమ్యూనిస్ట్ నాయకుడైనటువంటి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ గారు దీనిపై ఎవరి పాత్ర ఏంటి అనే దానిపై ఆయన చాలా సెన్సేషనల్ కామెంట్ చేశారు. అవేంటో ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు జిందాల్ పరిశ్రమకు సంబంధించి రఘురాజు గారు గత 375 రోజులుగా ఆయన పోరాటం చేశారు. ఆయనే లీడ్ తీసుకొని ఈ ప్రభుత్వంతో చర్చలు జరిపి ఏదో ఎంఎస్ఎంఈ పార్క్ ఇవ్వారు. ఈ రోజు ఓపెనింగ్ అనేది పెట్టారు. అంటే రైతులకి 7 పాయింట్స్ డిమాండ్ పెట్టామండి, అవన్నీ కూడా నెరవేర్చారు. ఇదంతా కూడా రఘురాజు గారి పోరాటం కారణంగానే జరిగిందని ఆయన తాలూకు అభిమానాలు అని ఆయన కార్యకర్తలు అని పెద్ద ఎత్తున నిన్న విజయోత్సవాలు కూడా జరిపారు. ఇందులో సిపిఎం పార్టీ తరపునటువంటి చల్ల జగన్ కూడా ఈ 375 రోజులు మెజారిటీ రోజులు దానికి కేటాయించడం జరిగింది. అంటే మొదట్లో మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యారు, కానీ మధ్యలో మీరు తప్పుకోవడం జరిగింది. ఎందుకు అలాంటి పరిస్థితులు వచ్చినాయి? సిపిఎం మీ పార్టీ తరపులో ఏమైనా పార్టీ విభేదాలు కానీ లేదంటే భేదాభిప్రాయాలు కానీ ఏమైనా వచ్చాయా? అంటే గిరిజన తరపునే ఎప్పుడు కూడా సిపిఎం పార్టీ నిలబడి మొదటి నుంచి కూడా ఈ ప్రాంతంలో అనేక ఉద్యమాలు చేసింది. గతంలో కూడా భూసేకరణప్పుడు కానీ అప్పుడు కానీ, అప్పుడు లేనటువంటి విభేదాలు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? దాని మీద మీరు ఏం చెప్తారు సార్? ఒకటి, దీనిలో విభేదాలు ఏమీ లేవు. మొదటి నుండి కూడా సిపిఎం పార్టీగానే మద్దతు ఇచ్చాం. జిల్లా కమిటీ పార్టీ చర్చించి మద్దతు ఇచ్చాం. మధ్యలో విభేదాలు ఎందుకనంటే విభేదాలు తప్పుకోవడం అనేది ఎక్కడ నేనైతే చేయలేదు. మేమైతే రాకూడదని వెళ్ళకూడదని మేము ఎక్కడ అనుకోలేదు. ఎప్పుడు వచ్చింది నిర్ణయం ఎప్పుడు వచ్చిందంటే రఘురాజు గారు అనుచరులు కొంతమంది గిరిజనుల భూములు బినమే పేర్ల మీద తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి అన్యాయం జరిగింది కలెక్టరేట్ లో ఎప్పుడైతే ఇచ్చారో ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎవరో వెళ్ళి పేపర్లో వచ్చింది. ఆ పేపర్లో వచ్చిందని మేము రెస్పాండ్ అయ్యి రఘురాజు గారు ఒక పోరాటం చేస్తారు మంచిదే, కానీ మరి ఆయన అనుచరులు ఏమో గిరిజనుల భూములు తీసుకొని అన్యాయం చేసిన ఇది కరెక్ట్ కాదు, ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ యంత్రాన్ని దీని మీద చర్యలు తీసుకోవాలి, రఘురాజు అయితేనే ఎవరైతేనే ఆ అనుచరులైనా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఆ రోజు చెప్పినప్పుడు మా కార్యకర్తకి ఇప్పుడు ఆయనకి మనకే డిఫరెన్స్ వచ్చింది. ఆయన గిరిజనులకు అన్యాయం జరిగింది ఒక పక్కన అంటున్నాడు కాబట్టి ఆ విషయం వరకు మనం డిబేట్ ఇవ్వాలి. ఈ డిమాండ్ వేరు, ఆ డిమాండ్ వేరు. కాబట్టి ఈ డిమాండ్ వరకు మీరు ఆ పోరాటంలో పాల్గొనడం సరైనది కాదు, మీరు వెళ్ళొద్దని చెప్తే ఆ రోజు సాయంత్రం ఉదయం వెళ్ళన్నాడు. మళ్ళీ రెండోసారి వెళ్ళాడు. తర్వాత వెళ్ళిన తర్వాత మేము ఆయన చెప్పాలని చెప్పాం, షోకేజ్ నోటీస్ ఇచ్చాం. ఇది పార్టీ పద్ధతికి భిన్నంగా మేము వద్దన్న తర్వాత సరైనది చెప్పాం. ఆయన ఏదో వివరణ ఇచ్చిన ఆ వివరణ కాదు, నేను ఉండను, అది నీకు ఉండవు మాకు అనవసరం, నీకు వెళ్ళొద్దని చెప్పాం, ప్రెస్ మీట్ లో పాల్గొవద్దని చెప్పాం. ఎందుకు పాల్గొనంటే సమాధానం సూటిగా లేదు, తినగలేదు. అందుకని మా హైకమిటీకి తెలియజేశాం. అంతవరకు ఆయన వరకు ఆ చర్య మంది ఉందా లేదా మేము ఒక ప్రశ్న అడిగాం, నువ్వు వెళ్ళొద్దంటే వెళ్ళదు, దానికి సమాధానం చెప్పాలి కదా. సమాధానం చెప్పకుండా నా నచ్చినట్టు వెళ్ళిపోతానంటే నేను పూర్తికాలం పోషించింది సిపిఎం పార్టీ. కాబట్టి ఆ రకంగా విభేదాలు ఏమి లేవు, కానీ ఈ రకమైన డిసిప్లిన్ లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన ఈ పోరాటంలో కానీ ఆయన కొనసాగితే ఆయనకి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఆల్రెడీ మేము నోటీస్ ఇచ్చున్నాం. ఇప్పుడు దీంతో పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ఆయన అందులో ఉన్నదానికి ఈ ఒప్పందానికి మాకేం సంబంధం లేదు. సరే, ఎవరికో ఒకరిద్దరికి విభిన్న అభిప్రాయాలు ఉండొచ్చు, ఆ రఘురాజు మీదో లేకపోతే ఆ పోరాటం మీదో నమ్మకాలు లేక కొంతమంది ఉంటే ఉండొచ్చు. కానీ ఇక్కడ చూసింది రఘురాజుని చూసి కాదు, అక్కడ గిరిజన రైతులు ఆ సమస్య ఏదైతే బెంగాల్ తీర్పు దానికి కట్టుబడి మేము ఉన్నాం, ఈ రోజు కట్టుబడి ఉన్నాం. ఇప్పటికి దానికి భిన్నంగా ఇవేం జరగలేదు. ఈ రఘురాజు పోరాటం చేస్తున్నప్పుడే కేవలం రఘురాజు రాజకీయ ప్రయోజనాల కోసం ఇదంతా కూడా చేస్తున్నారు, ఈ నిజమైన రైతులు ఇందులో లేరు అనేటటువంటి ఆరోపణలు చేశారు. కానీ ప్రభుత్వం ఈ రోజు ఒక నిర్ణయం తీసుకుని ప్రకటన చేసింది. అంటే ఇక్కడ ఏదో చిన్న తేడాగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, కానీ కూటమిలో ఉన్న నాయకులు ఇవాళ రైతులకు న్యాయం చేశామని మళ్ళీ ప్రెస్ మీట్ల ద్వారా చెప్తున్నారు. ఏంటి సార్ ఏ రకంగా చూడాలి? ఇప్పుడు మీరు కావాలని నాటకాలు ఆడుతున్నారు, ఆయన అవసరం మీ ఇద్దరు ఒకటి అయిపోతుంది మీరు అంటారు. అందుకని మీరు దొందే. మేము తెలుగుదేశాన్ని నమ్ము, వైసీపీని నమ్ము, ఎవరిని నమ్మం. మమ్మల్ని నమ్ముకుంటే న్యాయం చేస్తాం, నమ్మకపోతే వాళ్ళ ఇష్టం, వాళ్ళ కర్మ. అంతేగాని వాళ్ళని మాకేదో వస్తుందనో ఓట్లనో సీట్లనో రాజకీయాలు కాదు. గిరిజనులకి, బడులకి, బలహీనలకి, దళితులకి అన్ని చేస్తే సిపిఎం పార్టీ నిలబడతాం. ఒక్కడే ఉన్న నిలబడతాం, ప్రయాణ త్యాగం చేస్తాం. ఆ త్యాగాలు ఆ రోజు అక్కడ చేసాం. మా మీద నిర్బంధాలు పెట్టారు, ఇబ్బందులు పెట్టారు, జైలు పెట్టారు, అరెస్ట్ చేశారు, ఇళ్లకు వచ్చి నానా హింసలు పెట్టారు. అంటే భూసేకరణ సమయంలో చాలా అవకతవకలు జరిగాయి. అందులో రెవెన్యూ వాళ్ళు కూడా చాలా కీలక పాత్ర పోషించారు. ఎన్నో అవకతవకలు జరిగాయి, రికార్డులు తారుమారయ్యాయి. అనర్హులకు కూడా కొంతమంది భూములు ఉన్న పట్టాలు సృష్టించి రికార్డులు మార్చి కొంతమంది పేమెంట్లు కూడా చేశారు. ఇవన్నీ రఘురాజు గారే మొన్న ప్రెస్ మీట్ లో ఈ మధ్యకాలంలో చెప్పడం జరిగింది. కానీ దాని మీద ప్రభుత్వం ముందుగా ఏదో చర్యలు తీసుకున్నట్టు కొంతమందికి నోటీసులు ఇవ్వడం ఇవన్నీ జరిగాయి. కానీ ప్రభుత్వం కేవలం రాజకీయ పరంగా వాటిని ఉపయోగించుకున్నట్టే కనబడుతుంది తప్ప ఇందులోనే
పారదర్శకంగా ఏది ఈ వ్యవహారం జరిగినట్టుగా ఏమీ కనిపించలేదు. దాని మీద ఏం చెప్తారు? పారదర్శకత అనేది ఎక్కడా లేదు. మీరు చెప్పింది 100% కరెక్ట్. కాబట్టి వీళ్ళు ఎలా చెప్పినా వాళ్ళు ఎలా చేసినా ఇది అంతర్గతంగా జరుగుతున్న కుమ్ములాటే. ఎందుకని మరి 20 సంవత్సరం రఘురాజు గారికి ఇవన్నీ తెలుసు కదా, ఇవన్నీ పెడతారు కదా, ఇవాళ వచ్చేసి పరిష్కారం చేస్తాను. రఘురాజు గారు ఇప్పుడు చాలా వాటి అడిగారు కదా, మరి అది పరిష్కారం చేయకపోతే ఇది ఎలాగవుతుందని చెప్పి అడగాలి కదా. మరి ఇప్పుడు వాళ్ళని ఆహ్వానించి ఇప్పుడు చేస్తాను. ఇంతవరకు అడిగారు, నేను అడిగినవన్నీ ఒకటి మీరు క్లియర్ చేయలేదు. అవన్నీ చేయలేదు. రఘురాజు ఎందుకు అడగారు ఈరోజు? ఇవాళ ఎందుకు ఇప్పుడు చెట్లు వేసి వాళ్ళకి పిచ్చేసి మొత్తం ఆహ్వానించేసి మేము చెప్తాను. మరి మీరు అవన్నీ అవినీతి ఉందని మీకు తెలుసు కదా. మరి అవినీతి ఉన్నదంటే మీ నాయకత్వం జరిగింది చాలా మటుకు. మీరే చేశారు, భూములు ఇప్పించింది మీరే, అధికారులు మేనేజ్ చేసింది మీరే, అధికారులకి మీకు ఉన్న సంబంధాలు మా అందరికి తెలుసు. వీళ్ళు లేవనెత్తిన అంశాలు ఏది పరిష్కారం కాబట్టి ఇవాళ విజయం వీరోత్సవం మొత్తం ఎస్కోట్లో వేరంగం వేసేసి మేము డబ్బులు కొట్టేస్తే జాయి అయిపోతా. గిరిజనులకు ఏం జరిగిందో ఖచ్చితంగా చెప్పండి. ఈ రోజు మీరు చేసిన డొల్లా పూర్తిగా న్యాయం, పూర్తిగా దుర్మార్గం. ఈ దుర్మార్గాన్ని మానేసి మీరు ఒకటి అయిపోయి ఈ రోజు ఓపెన్ చేసేసి వర్చువల్ గా చేసేసి అంత అయిపోయింది అనిపించేసి అమాయకులు గిరిజనులు కాబట్టి వాళ్ళకి ఏం చెప్పినా నమ్ముతారు. గిరిజనులు అమాయకంగా మోసపోతున్నారు. మోసాలు మీరు అర్థం చేసుకోండి. ఈ ప్రభుత్వాన్ని, పాలకుల్ని, రాజకీయ నాయకుల్ని, ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీని మీరు అర్థం చేసుకుని చెప్పి సిపిఎం పార్టీగా మేము వాళ్ళకి చెప్తున్నాం. అర్థం చేసుకున్న రోజు వచ్చినప్పుడు ఆ తిరగబాటు వస్తుంది. ఆ తిరగబాటు కోసం మేము ఎదురు చూస్తాం.